వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు 2014 కావచ్చు 2019 కావచ్చు 2 సార్లు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎంపీలను కూడా గెలిపించిన ఘనత మీ అందరిది। ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గెలిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయాలా లబ్ధి చేకూరాలా ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క వాళ్ళ బిడ్డని చదివించే బాధ్యత ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒక పక్క పేదల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు అనేక పోర్టులు కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని గర్వంగా తెలియజేస్తున్నాం। అభివృద్ధి చెందేదానికి ఈరోజు మనందరి అదృష్టంగా భావిస్తున్నాం। ఎందుకంటే ఈరోజు మన కావలి నియోజకవర్గానికి అతి సమీపాన రామాయపట్నం పోర్టు వస్తూ ఉంది, కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ తొందరగా షిప్ కూడా కాబోతున్నాయి। ఒక పక్క జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ దాదాపు 350 కోట్ల రూపాయలతోటి ఫినిషింగ్ అయ్యి అది కూడా జగనన్న చేతి మీదుగా మొన్న వచ్చే ప్రారంభోత్సవం జరుపుకోవాల్సి ఉండగా జగనన్న ఒకటే చెప్పాడు, ఇటువంటి ఫిషింగ్ హార్బర్స్ ఓపెన్ చేయాలంటే ఇది పద్ధతి కాదు, నేనే స్వయంగా వస్తాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చి దాన్ని నా చేతి మీదుగా మత్స్యకారుకి బహుమతిగా ఇస్తానని చెప్పడం నిజంగా చాలా గర్వకారణం తెలియజేస్తాను। వస్తే దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దాదాపు 1180 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను। ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు, సున్నావడి కావచ్చు, పెన్షన్ కానుక కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, బీమా కావచ్చు, కళ్యాణ వస్తు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత పంట బీమా కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, గౌరవ వేతనం కావచ్చు, అత్యధిక గౌరవ వేతనం కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాళ్ళకి అందించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం। ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్స్, ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సీసీ రోడ్స్ కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, నాడు నేడు ద్వారా స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా సింగింగ్ సెంటర్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఫిషరీస్ యాప్ కావచ్చు, ఈ విధంగా అనేక రోడ్స్, చెరువులు, ఐరన్కి సంబంధించిన రోడ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్, ఈ విధంగా డైరెక్ట్ గా ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క రామాయపట్నం పోర్టు, నేషనల్ హైవే, దుత్తూరు హైవే, మన దుత్తూరు నుంచి ఉదయగిరికి హైవే, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు, ఇవన్నీ కూడా దాదాపు 1469 కోట్ల రూపాయలు। అంటే ఒక్క కావలి నియోజకవర్గానికి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం। పేదవారికి ఇల్లు కావలి నియోజకవర్గంలో దాదాపు 25,000 ఇల్లు ఇచ్చిన ఘనత అక్కజగమ్మకి ఎవరైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం। దాదాపు దగదత్తి మండలంలో 2000 ఇళ్ల పైచీలకు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే వాటిని ఆపి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అక్కచెగమ్మని ఇబ్బంది పెట్టారో దగదత్తి మండల ప్రజలు వారిని అడిగితే తెలుస్తుంది।
వేసిన ఏవటిని సైతం కేసు వేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకులు సిగ్గుగాని వాగని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట, అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట, ఈరోజు ఫిషింగ్ ఆపేస్తే కడుపు మంట తెలుగుదేశం వారికి, రామాయపట్నం పోర్టు వస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వారికి. కాబట్టి టంకోటి అభివృద్ధి అవుతుంటే ఈరోజు అధికార చూసి ఓవైనతనం తెలుగుదేశం వారికి. ముసునూరు కాడ 9,000 సైట్లు ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహలు నా మీద నింద వేసారో అది కావటి ప్రజలందరికీ ఈరోజు అక్క చెగమ్మలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా చేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే చేయనీరు కడుపు మంట. ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, మేమిచ్చిన పథకాలు పేద ప్రజలకి అందాయంటే మా నుంచి లబ్ధి చేకూరి ఉంటే ఈరోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము త్యాగం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 అనేక హామీలు ఇచ్చారు, దాదాపు 600 హామీలు ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే నేనిచ్చిన హామీలన్నీ నేను నెరవేర్చాను, మీకు అంది ఉంటే నాకు ఓటు వేయండి అనే దమ్ముంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి అని చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాం, మీ అందరి కథ, మీ అందరి భాగవతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మళ్ళీ వస్తారు, అది చేస్తా, ఇది చేస్తా, అవి చేస్తా అని హామీ ఇస్తారు. ఏ ఒక్కటి చేయబాబు మీరు చిరాపాకే పరిమితం అవుతారు, ఒట్టి మాటలకే పరిమితం అవుతారు. మీది మాటల ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగా చూపించే వ్యక్తి. ఈ రోజు చెప్పినట్టు చేసిన వ్యక్తి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాం. ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి చూడండి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, అనేక మంది చేశారు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఏదో ప్రతిపక్షంగా ఉన్నా కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. అదేవిధంగా ఎక్కడ కూడా రౌడీజాన్ని ప్రోత్సహించలేదు. అదేవిధంగా ఎక్కడ గడబాగేవు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మనం చూస్తున్నాం, రౌడీజానికి పుట్టిన పేరుగా ఎక్కడో మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణ కాకలు జగదంకి మండలంలో అన్నవరం కోగిలో ఆయన మాట్లాడతాడు. మా ఊరికి వచ్చి, మా సొంత గడ్డకు వచ్చి, నేను పుట్టిన నా పాత ఊరికి వచ్చి ఆయన తొడగొడతాడు. నాయన కావ్య కృష్ణారెడ్డి, ఇక్కడ ఎవడు భయపడ్డాడు ఆయన, నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు? నీకు తొందరగా కావలి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తావు. నీ సంగతి, నీ భోగోతం అంతా ప్రజలకు తెలుసు. నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే, నాయనా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన కాదు నాయనా, నీ వెనక ఏముందో, నీ వెనక ఎన్ని మచ్చగా ఉన్నాయో అది పొయ్యి అన్నాయం ప్రాంతంలో అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది నాయన. నువ్వు ఏ విధంగా 7 ఎకరాల భూమి ఈజీకి తీసుకొని అక్కడ పెట్రోల్ బంక్ పెట్టి అక్కడ నువ్వు నీ రాగన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని, అదేవిధంగా ఒక క్రషర్ పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న 100 ఎకరాలు క్వారీని ఇక రాస్తా ఉంటావు. ఏది KGF 1, KGF 2, KGF 3 అని ఏది మా మీద బురద తగ్గేదానికి గ్రామ గుంటకు తెలుగుదేశం తీసిన గ్రామ గుంటకు చూపించి KGF 1, KGF 2 నీది KGF 5 చెప్పగా KGF 6 చెప్పగా మాది ఏదైనా తొందరగా నీ భోగతం అంతా కూడా బయటకు వస్తుంది. నువ్వు అన్నావు పాత గడ్డలో నా మీద అవినీతి మాకు ఉంటే ఊగేసుకో, నువ్వు తప్పకుండా ఊగేసుకుంటావు. ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మాకు ఉన్నాయనైనా నాకెక్కడ కూడా నోటీసులు లేవు, నా మీద కేసులు లేవు, ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసులు. నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టాన్ని బయట చేసిన పరిస్థితి నేను చూశాను. నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు? నాకేమి తెలియదు, నేను చదువుకోలేదు, నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు,
ఆ వ్యక్తి మేనేజర్ ఉన్నాడు, అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బు కట్టమంటే అతను కట్టకుండా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టి ఆ అనుమతి గారిని తీసుకొచ్చాడు. ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బయట చేసావు. అతనే వచ్చి వాగ్వాదం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్ కి. అది తెలుసుకొని ఆయన నీకు సంబంధించే ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, మీడియాకి ఇస్తాను, అన్ని ఇస్తాను. అదేవిధంగా నువ్వు తవ్విన 100 ఎకరాల మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వలేదు అని చెప్పావు. ఈ రోజు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో, విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వలేదు అన్నావు. కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఎడ్డగాస్తాయి నాయన. ఎస్సీ గారికి ఎడ్డగాస్తే నువ్వు గత 7-8 సంవత్సరాలు ఎన్ని లక్షల యూనిట్లు కాల్చావు గురు రాఘవేంద్ర కంపెనీ మీద, నువ్వు ప్రొపరేటర్ గా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షల యూనిట్లు నువ్వు కాల్చావు ఎలక్ట్రికల్ బిల్లు. ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ ఒక యూనిట్ కి ఎన్ని యూనిట్స్ కావాలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిల్ దాదాపు 26 లక్షల యూనిట్లు కరెంటు నువ్వు కాల్చిన రిపోర్ట్ ఉంది, నా కాడ ఒరిజినల్స్ ఉన్నాయి. అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకుని నీకు మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఈ రోజు 9 క్రష్ చేసి రైల్వే లైన్ కావచ్చు 3వ లైన్. అదేవిధంగా కావలి నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటేసిన నీ మెట్టగా వాడరు. ఇవన్నీ కూడా వచ్చినాయి. మొత్తం తీస్తే విత్ పెనాల్టీ 142 కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నావు. నీ మీద అవినీతి మగగా అంటే నువ్వేంది? నువ్వు ఊగేసుకోవడం కాదు, గవర్నమెంట్ నీకు ఊగేస్తుంది, తప్పకుండా ఊగేస్తుంది. నీ జీవితం తొందరగా నీకు తేలుస్తాం. ఇంకోటి ఈ రోజు మీడియా వేస్తే నువ్వు భయపిస్తావా? నీ పక్కన గోండాను పెట్టుకొని వాళ్ళ చేత దబాయిస్తే భయపడతావు కాకపోతే నువ్వు ఏమనుకున్నావు? నీ గోండా ఇదాకి నీ బెదిరింపుకి భయపెడడానికి ఇది అర్ణాగం కాదు. అర్ణాగంలో ఆడ ప్రజలకు భయపడతాం కానీ ఇది కావలి పౌరుషానికి పుట్టిన గడ్డ. నీ తాట బేగతావు గ్యారంటీగా. ఇక్కడ ఎవ్వడు కూడా భయపడేది తెలియజేస్తాం. తొందరగా నీ భాగవతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా ప్రజలకి ఇస్తాం. నీ రౌడీజానికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్న మాట్లాడిచ్చిన వేగవచ్చేత ఆయన రౌడీజానికి కానీ ఇక్కడ ఎవ్వడు భయపడ్డు. కావలి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ. ఇప్పటిదాకా నేనెక్కడ కూడా మాట మాట్లాడగా, ఎందుకంటే ఓపిక సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. నీగాగా ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకోను నీ అంతు దేవతాన్ని మేము అనం. ఎందుకంటే అది ప్రజలు గమనించేసావు. నీ సంగతి రేపు జరగబోయే ఎన్నికలు తెచ్చుకుంటావు. నువ్వు కావ్యానా ఏదో పరాగయ్యే కావ్యానా ఏదో నిన్ను ఉగిదీసే కావ్యానా ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తారు. కాబట్టి నీ బెదిరింపుకి నీ తాటాకి తప్పులకి కావలి నియోజకవర్గ ప్రజలు భయపడరు. తొందరగా నీకు ప్రజలే కరెక్ట్ గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తారని తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.